తాత మీద కూడా కొన్ని ఇష్యూ ఈ కలర్ తీసుకో ఇష్యూ టేక్ దిస్ కలర్ తాత మీద అయిపో తాత మీద అయిపో గుడ్ జాబ్ పాపా గుడ్ జాబ్ మామ మీద వైపు పో మామ మీద వైపు మామ మీద పోసినా అమ్మ పోయి మామ మీద పోయి I'm coming. I'm sitting. ఇగో ఇష్యూ అమ్మ మీద ఇగో ఇప్పుడు ఇష్టపకి శివ అమ్మ బంధుత్వం శివాది నాయ్ నాకొద్దు తాత పాపం हैप्पी होली बुरा न मानो होली है हैप्पी होली दिवी गो हैप्पी होली दिवी కొంచెం అయ్యో వాటర్ వస్తుంది ఇట్లా పెట్టి గుడ్ జాబ్ ఇప్పుడు ఆడుతుంది వాటర్ అయిపోయి చేశారు అట్లా కళ్ళు పడతాయి మళ్ళీ కళ్ళలో పడినా దివి పప్ప పెట్టుకున్నట్టు హ్యాపీ హోలీ నాకు ఏమన్నా నాకు హ్యాపీ హోలీ ఇషాన్వి సే చీజ్ దివి సే చీజ్ ఇగో ఇషుమా హ్యాపీ హోలీ డాడ్ స్నానం చేయరు ఇషు తాతకు బొట్టు పెట్టు ఇగో తాతకు బొట్టు పెట్టు పెట్టు తాతకు పప్పకు పెట్టు పెట్టు హ్యాపీ హోలీ మామా తాతకు పెట్టుకో తాతకు పెట్టి చాలు తాతకు తీసుకో సే హ్యాపీ హోలీ సే ఇషు ఇగో ఇది వచ్చింది నా మీద అంతా తడిపేసింది యా గుడ్ జాబ్ ఓకే బోత్ ఆఫ్ యు లుక్ హియర్ ఇది చూడండి చాలు తాత లేవండి మీరు తాత ఆల్ డన్ ఓకే నలుగురు చూడండి తాత మీద కూర్చోపు మెల్ల దెబ్బలు గిట్టాలి హ్యాపీ హోలీ మామా వావ్ గుడ్ జాబ్ తాతకు ఒక బకెట్ పోయి తాతకి హ్యాపీ హోలీ తాత లేపు దానికి ఇంకా సపోర్ట్ ఇచ్చి తాతని ఎత్తుకుంటాడు పాపం ఓకే డన్ ఆల్ డన్ బేబీకి కూడా పెడుతుంది నాన్న అమ్మమ్మ నువ్వైతే చూడు ఫస్ట్ ఫోటోస్ బాగా ఆడికి అంత పెట్టకే ఓకే ఎవ్రీబడి లుక్ హియర్
హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్. 2024లో మా ఇండియా ట్రిప్లో హోలీ, యుగాది అన్నీ అదే టైంలో వచ్చిండే అనమాట. సో ఫ్యామిలీతోని ఫుల్గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఛాన్స్ వచ్చింది మాకు. ఈ షూకి ఇది ఫస్ట్ హోలీ కైండ్ ఆఫ్. అంతకుముందు ఇయర్ చాలా చిన్నగా ఉండింది కాబట్టి దానికి ఎక్కువ తెలియదు. కానీ ఈ ఇయర్ మాత్రం దివి ఇంకా అది చాలా ఎంజాయ్ చేసిండ్రు. ఇక్కడ ఉన్నప్పుడు కెనడాలో అంత సెలబ్రేట్ చేసుకోము, స్పెసిఫిక్గా హోలీ కానీ ఇలాంటి ఫెస్టివల్స్కి పెద్దగా ఏం సెలబ్రేషన్స్ ఉండవు కాబట్టి ఇండియాలో ఉన్నందుకు మంచిగా ఛాన్స్ వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసింది. మీరు ఇప్పటివరకు చూసినట్టు అంతగా ఆడినారు. ఇద్దరు మామని తాతనైతే కంప్లీట్గా వాటర్లో గడిపేసింది. ఆ తర్వాత దివి ఇంకా ఇష్యూ కూడా ఇద్దరు కలిసి చాలాసేపు ఆడుకున్నారు. నేను ఇంకా అంత వీడియో తీయలేదు. అండ్ ఆ తర్వాత ఈ చక్కెర పేర్లు వేయడము అండ్ కొబ్బరి పేర్లు వేయడము మాకు ఇది ఒక ట్రెడిషన్ ఉంటుంది. చిన్నపిల్లలందరికీ వేస్తారన్నమాట హోలీ రోజు. సో అట్లనే ఆ రోజు వీళ్ళకి కూడా వేయడానికి చూసినాము. కానీ ఎంత రచ్చరచ్చ చేసినారంటే మా చిన్నోడైతే ఇంకా తిక్కలో వండినాడు. వాడు ఏడుస్తూనే వండినాడు. అవన్నీ వేస్తూ ఉంటే వేసినాక మళ్ళీ వాటిలో ఆటలో పడి కొంచెం ఆగిండు కానీ బట్ జనరల్లీ అయితే చాలా ఏడ్చినాడు. అండ్ ఏవైతే కలర్ వాటర్తో పిల్లలు ఆడినారో అవి నార్మల్ బయట నుంచి తెచ్చిన కలర్స్ కాదు, ఇంట్లోనే కుంకుమ ఇంకా పసుపు కలిపింది మా మమ్మీ వాటర్లో, అంతే అవే ఇచ్చినాం వాళ్ళకి ఆడుకోవడానికి. వాళ్ళు ఎంత పూసుకున్నా ఏం చేసినా ఏం కాదు అని. ఆ తర్వాత మా ఆంటీ కూడా వచ్చి వండినారు పిల్లలకి పేర్లు వేద్దాము అనేసి. తను కూడా పిల్లలకి పేర్లు వేసిండ్రు. అట్లా అయింది మా హోలీ. అండ్ ఆ తర్వాత ఉగాది కూడా మేము అక్కడ వండినప్పుడే ఉండింది. ఇండియాలో ఉన్నప్పుడు ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం ఒక డిఫరెంట్ వైబ్. అసలు మొత్తం మనకు కావాల్సినట్టుగా చిన్నప్పటి నుంచి ఎట్లయితే పెరిగినామో ఆ ఎన్వైరన్మెంట్లో చేసుకుంటాం కదా. సో ఆబ్వియస్గా మంచిగా అనిపిస్తుంది. అండ్ మా మమ్మీ ఏ పండుగలు ఉన్నా ఏమున్నా దేవుళ్ళన్నీ కడుగుతుంది అన్నమాట. సో అందుకే అవన్నీ పొద్దున్న లేచి అవన్నీ పెట్టుకొని ఉండింది మా మమ్మీ క్లీనప్ చేయడానికి. ఇంట్లో కూరడి పెడతారు కదా, సో దానికి కూడా మొత్తం క్లీనప్ చేసి మొత్తం పూజ చేయడానికి. అండ్ మా అన్నయ్యనేమో మామిడి ఆకులు అవన్నీ పెడుతున్నాడు. పిల్లలేమో ఆటల్లో పడిపోయి ఉండినారు. మా డాడీ వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు అన్నమాట. అన్ని కడుక్కొని తెచ్చి పెట్టుకున్నాడు ఆకులన్నీ. సో అవన్నీ పెడుతూ ఉండినాడు మొత్తం ఇల్లంతా. అండ్ ఆ రోజు వెదర్ చాలా బాగుండింది, మంచి గాలి పెడుతూ ఉండింది. సో అందుకే పిల్లల్ని బయట ఆడుకోవడానికి వదిలేసినాం అనమాట. ఇంట్లో వాళ్ళకి ఇంకా బోర్ అవుతుంది అని చెప్పి వాళ్ళు కూడా ఫుల్గా ఆడుకున్నారు. ఇష్యూ కెనడాలో ఉన్నప్పుడు మట్టిని ముట్టుమన్నా ఏదైనా బురదలకు పోయి ఆడమన్నా సరే పెద్ద కంఫర్టబుల్ ఉండకపోతుండే ఆడడానికి. సో నేను ఎప్పుడు అంటుంటిని పోయి ఆడాలి ఇష్యూ, అట్లా ఆడితేనే మంచిగా ఉంటుంది, ఆ చిన్నపిల్లలంటే అట్లనే పోయి ఆడుకోవాలి అని. కానీ ఇండియాకి పోయినాక మాత్రం అట్లా మంచిగా ఆడుకుంది. అస్సలు మొహమాట పడకుండా దివితో కలిసి చాలా బాగా ఆడుకుంది. మట్టిలో అన్నిట్లో కూడా తిరగడానికి కంఫర్టబుల్ అయింది. అండ్ మా అమ్మ వాకిలి ముందు ఏరియా మొత్తం ముగ్గులతో నింపేసింది. యాక్చువల్లీ నేను ముగ్గులు మంచిగా ఇస్తాను. చిన్నప్పుడు ఉగాదికి న్యూ ఇయర్కి కాలనీలు అందట్లా మనదే మంచిగా ఉండాలి అన్నట్టు అదొక కాంపిటీషన్ లెక్క ఉంటుండే అన్నట్టు పొద్దున్న లేచి మంచిగా పెద్ద ముగ్గేసి నిండా కలర్లో నింపేసి అందరి పోయి చూసేసి వస్తుండే ఒకసారి ఎవరు మంచిగా వేసిండ్రు, మన దానికన్నా ఎవరిదన్నా మంచిగా ఉందా అని చెప్పి. యాక్చువల్లీ ఆ రోజే కాదు ముందు రోజు డిజైన్ వేసుకొని పెట్టుకుంటుండే అనమాట. ఏ ముగ్గైతే వేయాలి, ఎన్ని చుక్కలు వేయాలి, ఏమేయాలి అని చెప్పేసి ఒక పేపర్ మీద మస్తు వేసుకొని పెట్టుకొని ఏ కలర్లు వేస్తే మంచి ఉంటుందని కూడా డిసైడ్ చేసుకొని ఉంచుకుంటుంటే అంత పిచ్చి ఉంటుండే నాకు ముగ్గులు అంటే. అట్లా ఉంటుండే. కానీ ఆ రోజు ఏమైందో నేను అసలు పొద్దున్నే లేవ్వలేదు. సో అందుకే మా మమ్మీయే వేసేసింది ముగ్గులన్నీ. అండ్ మా అన్నయ్య ఇల్లు మొత్తం మామిడాకులు వేపాకులతో ఎన్ని నింపిండంటే నేను లెక్కేసుకుంటుండే ఇన్ని మామిడాకులు ఒకవేళ నేను కెనడాలో కొనాలి అంటే ఎన్ని డాలర్లు అవుతుండే నాకు అని. ఎందుకంటే ఇక్కడ మాకు ఒక్క ప్యాకెట్ ఒక $3 $4 ఉంటుంది. దాంట్లో ఒక 5-6 ఆకులు వస్తే మస్తు. మేము ఇల్లంతా డెకరేట్ చేయాలి అంటే కనుక మస్తు డాలర్లు అవుతాయి. అందుకే మేము జస్ట్ అవే 5-6 ఆకులనే మొత్తం ఒకటి పెట్టినట్టుగా శాస్త్రంకి పెట్టాలి అన్నట్టు పెడతాము. ఆ తర్వాత కొంచెంసేపు పంచాంగ శ్రవణం చూసినాము. అందరి రాశులై వచ్చేంత వరకు ఫ్యామిలీలో ఉన్నోళ్ళందరి అయ్యే వరకు చూసి ఆ తర్వాత నిజామాబాద్లో ఒక గణపతి గుడి ఉంటుంది, అక్కడికి వెళ్దామని వెళ్ళినాము. మా పెళ్ళప్పుడు మా మమ్మీ మొక్కినుండే ఈ గుళ్ళో గణపయ్యకి. పెళ్లి తర్వాత దంపతులు వచ్చి సత్యనారాయణ వ్రతం చేస్తామని మేము పెళ్లి తర్వాత వెళ్ళి చేసినుండే. అలా మహిమగల దేవుడు, మేము చాలా నమ్ముతాము ఈ గుళ్ళో గణపయ్యని. అండ్ ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు చాలా రష్ కూడా ఉంటుంది, అన్ని పూజలు అవి చేస్తారు. సత్యనారాయణ వ్రతాలు కూడా చాలా మంది చేస్తారు ఈ గుళ్ళో. అండ్ ఆ రోజు ఉగాది కాబట్టి చాలా మంది ఉండినారు.
ఇట్లా రెగ్యులర్గా మేము ముందు చదువుకునేటప్పుడు చిన్న ఉన్నప్పుడు పోయిన ప్లేసెస్కి ఇప్పుడు మళ్ళీ పోతే అవన్నీ ఒక్కసారి ఫ్లాష్ అవుతాయి ఆ మెమరీస్ అన్నీ. అండ్ ఈ గుడికి వెళ్ళిన తర్వాత మేము ఇంకొక గుడికి కూడా పోయినాము, వెంకటేశ్వర స్వామి గుడి, జెండా గుడి అంటారు. దానికి చెప్తుంది, నాకు చెప్తుంది. అవునున్నాయో నాకు కూడా గుర్తుంది. అక్కడ నేను మా అన్నయ్య గుళ్ళో ప్రసాదం గురించి మాట్లాడుతుండే అన్నమాట, గుర్తుంది నాకు కూడా అని. దద్దోజనం ఉంటుంది ఈ గుళ్ళో పెట్టే ప్రసాదం, దద్దోజనము అమోఘం, అసలు ఎంత టేస్టీ ఉంటుందంటే నాకు ఎప్పుడు ఆలోచించినా సరే ఇట్లా టేస్ట్ అది తెలుస్తుంది, అంత యమ్మీ ఉంటుంది. ఆ రోజు లేకుండింది, ఆ రోజు పెట్టలే ఆ ప్రసాదం, కానీ మాకు అదే గుర్తు చేసుకుంటూ ఉండినాము. చిన్నప్పుడు మా మమ్మీ నన్ను అన్నయ్యని ఈ గుళ్ళన్నిటికీ చాలా తిప్పుతుండే. మా మమ్మీ పోతుండే అని మా ఇద్దరిని తీసుకొని పోతుండే. అప్పుడు మేము అనుకుంటుంటిమి ఊకే మమ్మీకి గుళ్ళ చుట్టే తిప్పుతుంది అసలు అని చెప్పి అనుకుంటుంటిమి. కానీ ఇప్పుడు అవే బ్యూటిఫుల్ మెమరీస్ అసలు. ఆ గుడికి పోవడం, ఇద్దరం కలిసి దేవుని దండం పెట్టుకోవడం, ప్రసాదం ఏమిస్తారని చూడడము, ఆ ప్రసాదం తీసుకొని షేర్ చేసుకొని తినడము, అవే ఇప్పుడు గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. మెమరీస్ అన్ని పెద్దగా అవుతున్నాకు. అండ్ ఇప్పుడైతే లోకల్ సిటీకి అండ్ మన దేశంకి దూరంగా ఉండి వేరే దగ్గర ఉన్నప్పుడు పోయేదే సంవత్సరాలకు ఒకసారి పోతాం కాబట్టి, ఆ పోయినప్పుడు ఇట్లాంటి గుళ్ళు ఏవైతే చిన్నప్పటి నుంచి తిరిగినవి ఉంటాయో ఇట్లాంటి ప్లేసెస్కి పోయినప్పుడు చాలా బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. హనుమాన్ నాన్న, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. ఆన్నే పక్కనే మా నిజామాబాద్ ఫేమస్ గోల్డ్ హనుమాన్ టెంపుల్. ఆ తర్వాత ఇంటికి వచ్చేసినాము. ఉగాది కాబట్టి మమ్మీ భక్ష్యాలు చేసింది అండ్ నైవేద్యంగా దేవుడికి పెట్టి ఆ తర్వాత మేము కూడా తిన్నాము. దాట్స్ హౌ అవర్ ఉగాది వెంట్ ఇన్ ఇండియా. ఫుల్గా ఎంజాయ్ చేసినాము అండ్ మంచిగా సాటిస్ఫాక్టరీగా పండగ సెలబ్రేట్ చేసుకున్నాము. వీడియో నచ్చి అంటే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్స్కి సెట్ చేయండి సో దాట్ నేను వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. డూ ఫాలో మీ, డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ స్టే హ్యాపీ అండ్ స్టే లాంగ్.